హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ సూపర్ ఫుడ్ పాలకూరతో పప్పు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. అంటే నేను ఇదివరకు కూడా పాలకూరతో పప్పు చాలా రకాలుగా చేసి పెట్టి ఉన్నాను. ఉల్లిపాయలు, టమాటాలు వాడి, అలాగే చింతపండు మగ్గు తీసి, అలాగే రకరకాలుగా చేసి పెట్టి ఉన్నానండి. ఈవేళ చింతపండు వాడకుండా పుల్లగా వచ్చేలాగా మనం పప్పు ఎలా చేసుకోవాలో చెప్తానండి. అంటే టమాటాలు కొద్ది పుల్లటివి తీసుకుంటే కనుక మనకి చింతపండు అవసరం పడకుండా పాలకూర పప్పు చేసుకోవచ్చండి. దానికి చూడండి, అలాగ బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న పాలకూర ఉంది కదండి, శుభ్రం చేసుకున్నది, దాన్ని కూడా వేసి మొత్తం ఈ తాలింపు అంతా దానికి పట్టేలాగా ఒక్కసారి వేయించుకోవాలండి. వేయించుకున్న వాటిలోకి పుల్లని టమాటాలు తీసుకుంటే కనుక చింతపండు అవసరం పడదు. దానికి చూడండి, అలాగా టమాటాలు మనం తీసుకున్న పాలకూర పప్పును బట్టి టమాటాలు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి వేగనిచ్చిన తర్వాత దీనికి ఉల్లిపాయ పేస్ట్ అండి. అంటే ఎప్పుడు ఉల్లిపాయ ముక్కలుగానే కాకుండా ఈవేళ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొద్దిగా పేస్ట్లా ఆడి అందులో వేసానండి. చాలా బాగుంటుంది. అంటే స్ట్రీట్ స్టైలు, హోటల్ స్టైలు ఎలాగైతే మనం తినే ఫీలింగ్ వస్తుందో బయట తిన్నప్పుడు, అలాగే సేమ్ ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల బదులు పేస్ట్, అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న దాంట్లోకి మనం కందిపప్పు, ఎప్పుడు చెప్తున్నాను కదండి, పప్పులు మనం వేయించుకుని తీసుకుంటే కనుక పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా పప్పు మనం తెచ్చుకున్నది, ఒక కేజీ పప్పు అయితే అది శుభ్రంగా ముందుగానే వేయించుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ముద్దపప్పు కానీ, ఇలాగా తోటకూర పప్పు కానీ, పాలకూర పప్పు కానీ, ఏ పప్పు చేసుకున్నా సరే పప్పు వేయించి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దానికి చూడండి, ఒక కప్పు పప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసి అలాగే మనం కుక్కర్లో 6-7 కూతలు రాణిస్తే కనుక పప్పు రెడీ అవుతుందండి. అప్పుడు కుక్కర్ మూత చల్లారిన తర్వాత మనం పప్పు తీసుకుని ఒకసారి ఎంపుకోవాలి. అయితే మనం పప్పు గుత్తితో కానీ లేదంటే తీసుకున్న గట్టితో కానీ శుభ్రంగా కలుపుకుంటే కనుక చక్కగా ముద్దగా తయారవుతుందండి. దాంట్లోకి మనం ఎప్పుడు చెప్తున్నాను కదా, పప్పు ఉడికేటప్పుడు మెయిన్లీ కందిపప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే పప్పు తొందరగా ఉడకదండి. అదే పెసరపప్పు అయితే కనుక మనం ముందుగా సాల్ట్ వేసి ఉడికించుకోవచ్చు. దానికి చూడండి, మంచి కలర్ వచ్చింది, అలాగే మంచి రుచిగా కూడా ఉంటుందండి. చాలా సింపుల్ కదా. మనం ఉల్లిపాయలోనే పచ్చిమిరపకాయ యాడ్ చేసాం కాబట్టి కారం వేరే అవసరం పడదు. దానికి చూడండి, అలా ఉప్పు వేసిన తర్వాత శుభ్రంగా కలిపి తీసుకుంటే వేడి అన్నంలో వేడి నెయ్యి వేసుకుని ఇలాగే పప్పు వేడిగా తీసుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చు. అదే దీన్ని చపాతీతో తీసుకోవచ్చు, పరాటాతో తీసుకోవచ్చు, దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే హెల్దీ వీడియోస్ నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, పప్పు టేస్ట్ ఎలా వచ్చిందో వేళ మా అబ్బాయి చెప్తాడండి, ఒకసారి చూడండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పప్పు ఎలా ఉంది?